Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. Associate sponsor Ultratech Cement. కాసేపట్లో రాయ్బరేలీ బయలుదేరనున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. రాహుల్ నామినేషన్ వేస్తున్న నేపథ్యంలో ఆ కార్యక్రమంలో సీఎం రేవంత్ పాల్గొనున్నట్లుగా సమాచారం. ఈ రోజు కార్యక్రమాలన్నీ కూడా రద్దు చేసుకుని రాయ్బరేలీ బయలుదేరుతున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా ఢిల్లీ నుండి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. మహాత్మా, రాహుల్ గాంధీ అమేథీ సెగ్మెంట్ ని వదులుకోవడానికి రీజన్స్ ఏమనుకుంటున్నారు? అసలు నిజానికి ఉత్తరప్రదేశ్లో పోటీ చేస్తారా లేదా అన్న సందేహం కూడా చాలా కాలంగా కొనసాగుతూ వచ్చింది. ఎందుకంటే ఆయన వాయనాడ్ నుంచి నామినేషన్ వేశారు. అక్కడ సెకండ్ ఫేజ్లో పోలింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. కానీ యూపీలో ఆయన పోటీ చేస్తారా లేదా, అలాగే ప్రియాంక గాంధీ ఈసారైనా ఎన్నికల బరిలో నిలుస్తారా లేదా అన్న చర్చ విస్తృతంగా జరిగింది. ఉత్తరప్రదేశ్ అన్నది అత్యంత కీలకమైన రాష్ట్రం, అనేక మంది ప్రధానమంత్రులను అందించిన రాష్ట్రం. ఆ రాష్ట్రంలో ఏ పార్టీ అత్యధిక స్థానాలు గెలుపొందగలుగుతుందో ఆ పార్టీయే కేంద్రంలో ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేయడం అన్నది మనం చూస్తూ వస్తున్నాం. అలాంటి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అందులో కాంగ్రెస్ అగ్రనాయకత్వం అంటే కాంగ్రెస్ టాప్ లీడర్షిప్, ఈ నెహ్రూ గాంధీ కుటుంబానికి చెందిన నేతలు పోటీ చేయకుండా ఉంటే ఆ ప్రభావం పార్టీ మీద పడుతుంది, ప్రతికూలంగా ఉంటుంది. పార్టీ శ్రేణుల్లో నాయకత్వంలో ఒక నైరాశ్యం, నిరుత్సాహం నెలకొంటుంది అన్న భావన చాలా మందిలో ఉండింది. అదే విషయాన్ని పార్టీ అగ్రనాయకత్వానికి చెబుతూ వచ్చారు. రాష్ట్ర యూనిట్ సైతం ఖచ్చితంగా గాంధీ కుటుంబం నుంచి ఇక్కడ పోటీలో ఉండాలి అంటూ చెప్పుకుంటూ వచ్చారు. ఆ క్రమంలో సోనియా గాంధీ వదిలిపెట్టిన రాయ్బరేలీలో ప్రియాంక పోటీ చేస్తుందన్న ప్రచారం జరిగింది. అలాగే గత 2 దశాబ్దాలుగా పోటీ చేస్తూ వస్తున్న అమేఠీ నుంచి రాహుల్ గాంధీ మళ్ళీ పోటీ చేస్తారని 2019లోనూ ఆయన పోటీ చేశారు. కానీ అక్కడ ఆయన ఓడిపోయారు. స్మృతి ఇరానీ ఆయన పైన గెలుపొందింది. కాకపోతే ఆయన 2 స్థానాల్లో పోటీ చేయడం, ఏకకాలంలో ఇటు అమేఠీ అండ్ వాయనాడ్ 2 చోట్ల పోటీ చేయడంతో వాయనాడ్లో గెలుపొందడం ఆయనకు కొంత ఊరటనిచ్చిందని చెప్పవచ్చు. ఈసారి కూడా అలాగే పోటీ చేస్తారని చెప్పి భావించారు. కానీ దానికి కొంత ట్విస్ట్నిస్తూ తల్లి వదిలేసిన రాయ్బరేలీ స్థానం నుంచి రాహుల్ గాంధీ బరిలోకి నిలిచారు. కానీ ప్రియాంక గాంధీ మాత్రం ఈసారి కూడా ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ఇవాళ విడుదల చేసిన ప్రకటన ద్వారా మనకు స్పష్టమైపోతుంది. ఎందుకంటే అమేఠీ నుంచి కేఎల్ శర్మను బరిలోకి దించుతూ ఏఐసిసి ప్రకటన జారీ చేసింది. కేఎల్ శర్మ ఈ సోనియా రాహుల్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు. 2004 నుంచి 2014 వరకు యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు ఆ ఇద్దరు నేతలు ఆయా ప్రాంతాలకు ఎంపీలుగా, అంటే రాయ్బరేలీ నుంచి సోనియా గాంధీ, అమేఠీ నుంచి రాహుల్ గాంధీ ఎంపీగా ఉన్నా వారు జాతీయ రాజకీయాల్లో ప్రభుత్వ వ్యవహారాల్లో బిజీగా ఉన్న నేపథ్యంలో నియోజకవర్గం మీద ఫోకస్ చేయలేరు, ఎక్కువ టైం స్పెండ్ చేయలేరు. కాబట్టి వారి తరపున ప్రతినిధిగా కేఎల్ శర్మ అక్కడ అన్ని పనుల్ని, అన్ని కార్యక్రమాలని చక్కబెడుతూ వచ్చారు. ఆ ప్రాంత ప్రజలందరికీ అతను సుపరిచితుడు. కాబట్టి కేఎల్ శర్మను అమేఠీ నుంచి బరిలోకి దించాలని చెప్పి అధిష్టానం నిర్ణయించినట్టుగా తెలిసింది. మొత్తంగా ఈ స్ట్రాటజీ చివరి నిమిషం వరకు, ఎందుకంటే ఈరోజు మధ్యాహ్నం 3 గంటలతోటే నామినేషన్లు దాఖలు చేయడానికి గడువు ముగిసిపోతుంది. ఇంతవరకు సస్పెన్స్లో ఉంచడం, ఇదంతా కాంగ్రెస్ ఎటు తేల్చుకోలేని ఒక సందిగ్ధతలో ఉండడమే కారణం అని చెప్పి మనకు అర్థమవుతుంది. పోటీ చేయాలా వద్దా, పోటీ చేసి అమేఠీలో గత ఎన్నికల్లో ఓడిపోయిన ఒక పరాభవం కూడా ఉంది. కాబట్టి మళ్ళీ అటువంటి పరాభవం ఎదురవుతుందేమోనన్న ఆందోళన ఒకవైపు, మరోవైపు పోటీ చేయకపోతే మిగతా నియోజకవర్గాల మీద కూడా ప్రతికూల ప్రభావం పడుతుందన్న ఉద్దేశం ఒకవైపు. మొత్తంగానైతే ఈ రకంగా కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించింది. వాటి నామినేషన్ కార్యక్రమానికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో పాటుగా అటు తెలంగాణ నుంచి రేవంత్ రెడ్డి తదితరులందరూ కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం ఆయన వెంట నడిచి నామినేషన్ కి హాజరయ్యే అవకాశం ఉంది. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. Associate sponsor Ultratech Cement.